హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లోనే IBS ను నియంత్రించే 5 ఫుడ్స్. నమస్కారం. IBS-C మలబద్ధకంతో మీ కడుపు ఎల్లప్పుడూ గ్యాస్తో నిండి ఉబ్బరంగా ఉంటుందా? ఉదయం ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాల్సిన మీ రోజు బద్ధకంగా పొత్తి కడుపు నొప్పితో ఒక రకమైన అసౌకర్యంతో మొదలవుతుందా? ఈ మలబద్ధకం వల్ల మీ ఏకాగ్రత అంతా మీ కడుపు మీదే ఉంటుందా? ఎవరైనా ఈ పరిస్థితి నుంచి నన్ను బయటపడేస్తే బాగుండు అని మీరు ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో 100% మీకోసం. ఈ పరిస్థితి నుంచి మిమ్మల్ని గట్టెక్కించడానికి మీకు వేరొకరి అవసరమే లేదు. కేవలం ఈ ఫుడ్స్ తీసుకుంటే చాలు. ఆపై మీ లైఫ్లో IBS-C అనే సమస్య ఉండదంటే నమ్మండి. ఏంటా ఫుడ్స్ అని ఆతృతగా వెయిట్ చేయడం ఎందుకు? వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. అవేంటో మీకే తెలుస్తుంది. IBS-C అనేది IBS యొక్క ఉపరకం. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లేదా ప్రకోప ప్రేగు సిండ్రోమ్ అనేది జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేసే ఒక సమస్య. ఇది కడుపులో అసౌకర్యం మరియు క్రమరహిత పేగు కదలికల మార్పులకు కారణమవుతుంది. IBS-తో బాధపడే చాలా మంది విరేచనాలతో కాకుండా మలబద్ధకంతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది, నిరంతరం కడుపు ఉబ్బరంగా ఉంటుంది, మలబద్ధకం వంటి లక్షణాలన్నీ తెగ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి మీకు ఎలాంటి లక్షణాలు బాధిస్తున్నాయో కామెంట్ చేసి చెప్పండి. IBS-C మలబద్ధకం నుంచి మిమ్మల్ని ఇట్టే విముక్తి చేసే మొట్టమొదటి ఆహారం ఫైబర్ రిచ్ ఫుడ్స్. మలబద్ధకంతో బాధపడుతున్న వారికి ఫైబర్ చేసే మేలు మాటల్లో వివరించలేనిది. ఎందుకంటే ఫైబర్ తీసుకోవడం వల్ల మలం యొక్క పరిమాణం పెరుగుతుంది. పైగా ఇది మలాన్ని మృదువుగా చేయడం ద్వారా మల విసర్జన సమయంలో ఉండే ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను ప్రతిరోజు తీసుకుంటూ ఉండండి. ఫైబర్ ఓట్స్ మరియు చిక్కుళ్ళు లేదా లెగ్యూమ్స్లో ఎక్కువగా ఉంటుంది. పప్పులు, బీన్స్, పచ్చి బఠానీ ఇవన్నీ చిక్కుళ్ళ జాతికి చెందినవే. కాబట్టి వీటిని పప్పు రూపంలో లేదా ఉడకబెట్టుకొని కానీ మీకు నచ్చినట్టుగా తినండి. వీటితో పాటు ఓట్స్లో కూడా ఫైబర్ అధికంగానే ఉంటుంది. కావాలంటే మీరు వీటిని ఓట్ మీల్ చేసుకొని లేదా ఇడ్లీ పిండిలో కలుపుకొని ఇడ్లీల రూపంలో కూడా తీసుకోవచ్చు. కానీ మర్చిపోకుండా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకోండి. ఇక IBS-C మలబద్ధకం నుంచి మిమ్మల్ని ఇట్టే విముక్తి చేసే రెండవ ఫుడ్ ప్రోబయాటిక్ ఫుడ్స్. ప్రోబయాటిక్ అనేది మంచి బ్యాక్టీరియా. ఇవి మన గట్ ఫ్లోరాను పెంపొందించడం, పేగుల క్రమబద్ధతను పెరుగుపరచడం మరియు మలం యొక్క ఫ్రీక్వెన్సీని పెంచడం ద్వారా మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. అంతేకాకుండా ఇవి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ప్రోబయాటిక్స్ ఎక్కువగా పులియబెట్టిన ఆహారంలో ఉంటాయి. ఉదాహరణకు పెరుగు, మజ్జిగ, రాత్రంతా పులియబెట్టిన ఇడ్లీ, దోస పిండిల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మలబద్ధకం నుంచి మీరు సహజంగా బయటపడాలి అంటే పులియబెట్టిన ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోండి. ఇంకా ఎన్నో రకాల సమస్యలు సహజంగా తగ్గించుకునే హెల్త్ టిప్స్ ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే IBS-C మలబద్ధకం సమస్యకి విరుగుడులా పనిచేసే ఫుడ్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే వీడియో పూర్తిగా చూడండి. IBS-C మలబద్ధకం నుంచి మిమ్మల్ని ఇట్టే విముక్తి చేసే మూడవ ఫుడ్ తృణధాన్యాలు. తృణధాన్యాలు శరీరానికి కావలసిన డైటరీ ఫైబర్ మరియు ముఖ్యమైన పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ మలం యొక్క పరిమాణాన్ని పెంచి మల విసర్జన సమయంలో ఉండే ఒత్తిడిని దూరం చేస్తాయి. అలాగే ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీరు IBS-C మలబద్ధకం నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి తరచూ మీరు ఓట్స్, బార్లీ, క్వినోవా, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ వంటి ఆహారాలను తీసుకోవడం మర్చిపోకండి. IBS-C మలబద్ధకం నుంచి మిమ్మల్ని ఇట్టే విముక్తి చేసే నాలుగవ ఫుడ్ పండ్లు. పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందులో IBS-C మలబద్ధకంతో బాధపడే వారికి బొప్పాయి మరియు జామ అద్భుతంగా సహాయపడతాయి. ఎందుకంటే బొప్పాయి మరియు జామ వంటి పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇవి ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని ప్రాసెస్ చేయడం మరియు ప్రేగుల ద్వారా తరలించడాన్ని సులభం చేస్తుంది.
ఇక జామ పండులో డైటరీ ఫైబర్, ముఖ్యంగా కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలాన్ని మృదువుగా చేయడం మరియు సాధారణ పేగు కదలికలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అదనంగా జామ పండు యొక్క గింజలు తేలికపాటి భేదిమందు లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో మరింత సహాయపడతాయి. ఈ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు IBS సంబంధం ఉన్న మలబద్ధకం లక్షణాలను కూడా అద్భుతంగా దూరం చేస్తుంది. కాబట్టి ఈ పండ్లను తప్పకుండా తీసుకోవడం మర్చిపోకండి. IBS మలబద్ధకం నుంచి మిమ్మల్ని ఇట్టే విముక్తి చేసే 5వ ఫుడ్ పాలకూర మరియు తోటకూర. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే, కానీ చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని పాటిస్తున్నారు. కొంతమంది అయితే ఆకుకూర అనగానే మొహం చెట్లిస్తుంటారు, కానీ వాటి యొక్క గొప్పతనం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా IBS మలబద్ధకంతో బాధపడే వారికి పాలకూర మరియు తోటకూర ఉత్తమంగా సహాయపడతాయి. ఎందుకంటే పాలకూరలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ యొక్క కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది, తద్వారా ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. ఇక తోటకూరలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది మరియు జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అదనంగా ఈ 2 ఆకుకూరలు శరీరానికి కావలసిన ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయి. అలాగే పూర్తి జీర్ణక్రియకు తోడ్పడతాయి. అతి ముఖ్యంగా IBS మలబద్ధకంతో బాధపడే వారికి ఇవి ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ 2 ఆకుకూరలు మీ ఆహారంలో ఉండేలా చూసుకుంటే మీరు ఈ లక్షణాల నుంచి బయటపడినట్టే. ఈ 5 ఫుడ్స్ని ఈ రోజు నుంచే తీసుకోవడం మొదలుపెట్టండి. ఒక వారం రోజులు అలాగే కొనసాగించండి. ఒక వారం రోజులు అయ్యాక మీరు ఎలాంటి తేడాలు గమనించారు అనేది మాకు కామెంట్ చేయండి. ఎందుకంటే వీటిని వాడిన తర్వాత మీ రిప్లై ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది. ఒకవేళ మీరు తీవ్రమైన లేదా దీర్ఘకాలిక IBS సమస్యతో బాధపడుతున్నట్లయితే మీ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవడానికి ఆయుర్వేదం చక్కగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆయుర్వేదంతో మీ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవాలనుకుంటే మీరు నిశ్చింతగా వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే గత 25 ఏళ్లుగా మేము అన్ని రకాల వ్యాధులకు 7 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సను అందించి మెరుగైన ఫలితాన్ని పొందాం. ఇటువంటి ఉత్తమమైన హాస్పిటల్ మన 2 రాష్ట్రాల్లో ఉండగా మీరు ఇంకా IBSతో ఎందుకు బాధపడాలి? అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి మీ సమస్యను దూరం చేసుకొని ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని తిరిగి పొందండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని IBSతో బాధపడే మీ రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక చివరిగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.